బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సోనం రఘువంశీ అదేవిధంగా మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ఒక సంచలనమైన వీడియో బయటకు వచ్చింది. అయితే ఆ హత్య జరిగే కొన్ని నిమిషాల ముందు సోనం తన భర్తతో నడిచి ట్రెక్కింగ్ చేస్తున్న వీడియో ఒకటి ప్రజెంట్ వైరల్గా మారింది. అయితే మేఘాలయ హనీమూన్ హత్య అంటే సోనం తన భర్తను చంపించడానికి ఎగ్జాక్ట్గా కొన్ని నిమిషాల ముందు వాళ్ళిద్దరు కూడా ఒక చోట ట్రెక్కింగ్ చేస్తూ కనిపించారు. ప్రజెంట్ ఆ వీడియో కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఎస్, సోనం రఘువంశీ అతని భర్త, ఆవిడ భర్త రాజా రఘువంశీ వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి ప్రజెంట్ వైరల్గా మారింది. ఈ వీడియో ఎగ్జాక్ట్గా హత్య జరగడానికి కొద్ది నిమిషాల ముందు సోనం ముందుగా వెళ్తుంది, తన వెనుకల రాజా రఘువంశీ కూడా వెళ్తున్నారు. అయితే ఈ వీడియోని ఒక వ్లాగర్ షూట్ చేసి తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. అయితే ఆ విజువల్ ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది ఎగ్జాక్ట్గా ఒక లోయలో వాళ్ళు ట్రెక్కింగ్కి వెళ్లే ముందు హత్య జరిగే ఎగ్జాక్ట్గా కొన్ని నిమిషాల ముందు ఈ ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. సోనం రఘువంశీ నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది, తన వెనకాలే రాజా రఘువంశీ కూడా వెళ్తున్నాడు. ఒకసారి ఆ ఫుటేజ్ గనక మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయగలిగితే వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్, కానీ చూడ్డానికి మాత్రం ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా సోనమేమో ముందరికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. తనకు పట్టనట్టు తనతో ఆ రాజా రఘువంశీకి సంబంధం లేనట్టుగా సోనం ముందరికి వెళ్ళిపోతుంది. అయితే వెనకాలే రాజా రఘువంశీ కూడా ఆ బ్యాగ్స్ అన్నిటినీ మోసుకుంటూ కూడా తాను సోనం వెనుకలో వస్తున్నాడు. ఎక్కడైనా వాళ్ళిద్దరు అసలు హస్బెండ్ అండ్ వైఫ్ అనేలాగా కనిపిస్తున్నారా? ఏదో ఇద్దరు ఇండివిజువల్స్, ఇద్దరు టూరిస్టులు కూడా ఎవరి దారిన వారు వెళ్తున్నట్టు కూడా కనిపిస్తోంది. అయితే ఈ వీడియో ఏదైతే మీరు చూస్తున్నారో అది హత్య జరగడానికి కొద్ది క్షణాల ముందు రికార్డ్ అయిన వీడియో. అయితే ఒక ట్రావెలర్ అటువైపు ప్రయాణిస్తున్న ఒక ట్రావెలర్ కూడా తను వ్లాగింగ్ చేస్తూ ఆ వీడియోని రికార్డ్ చేశాడు. అయితే ఆ వీడియోలోనే వీళ్ళిద్దరు కూడా కనిపించారు. ఒకసారి చూడండి, వాళ్ళిద్దరు కూడా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా, అంటే వెనుక నా భర్త వస్తున్నాడు అనే ఏది కూడా లేకుండా చాలా రెండు ఇండివిజువల్స్ కూడా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒక లోయ దగ్గరికి వెళ్ళారు. అక్కడే సోనం తన ప్లాన్ని అమలు చేసి నిందితులను తన భర్త దగ్గరికి పంపించి అక్కడ తన భర్త అయిన రాజా రఘువంశీని కూడా హతమార్చింది సోనం రఘువంశీ. ఆ తర్వాత తన భర్త శవాన్ని కూడా తన చేతులతో నిందితుల సహాయం తీసుకొని కూడా లోయలో పడేసింది సోనం రఘువంశీ. అయితే ఆ ఘటన జరగడానికి కొద్ది నిమిషాల ముందు రిలీజ్ అయిన వీడియో ఇది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి కూడా మా ప్రతినిధి, మా కలీగ్ రామ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రామ్, మేఘాలయ హనీమూన్ హత్య కేసులో ఏదైతే సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయో ఒక్కొక్కటిగా సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఒక వీడియో కూడా వైరల్గా మారింది. ఆ వీడియోకి సంబంధించి కూడా వాళ్ళిద్దరూ ఒకరి వెనుకలో ఒకరు నడుచుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏంటి తను పథకం ప్రకారం ఏదైతే ప్లాన్ చేసిందో దాని తర్వాత ఆ హత్య జరిగిందని చెప్తున్నారు. సో ఏదైతే వీడియో బయటకు వస్తుందో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రామ్? మనం మా కలీగ్ రామ్తో తిరిగి జాయిన్ అవుదాం. అయితే రామ్, ప్రజెంట్ అయితే ఒక వీడియో, సంచలనమైన వీడియో ఒకటి బయటకు వస్తుంది. అందులో రాజా రఘువంశీ తన భార్య సోనం రఘువంశీతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఈ వీడియో హత్య జరగడానికి కొన్ని క్షణాల ముందు అని కూడా చెప్తున్నారు. సో ఏంటి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని తర్వాత ఏం జరిగింది? సో ప్రజెంట్ ఈ వీడియోకి సంబంధించి వస్తున్న అప్డేట్స్ ఏంటి రామ్? రాజా రఘువంశీ హత్యకు సంబంధించి కొన్ని కీలక అంశాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. హత్యకు కొన్ని గంటల ముందు రఘువంశీ కావచ్చు, అతని భార్య సోనం ఇద్దరు కూడా మేఘాలయలోని పర్వత శ్రేణులు, అంటే విశాఖగా ఉన్నటువంటి ఆ పర్వత శ్రేణులపై ట్రెక్కింగ్ చేస్తూ కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. మే 23 ఉదయం 9:45 ప్రాంతంలో ఈ వీడియో తీసినట్టుగా మనకు అర్థమవుతుంది. రఘువంశీ
రఘువంశీ అలాగే సోనం ఇద్దరు కూడా కొండ ఎక్కడాన్ని ఒక పర్యాటకుడు చిత్రీకరించిన వీడియో అది. అదే రోజు మధ్యాహ్నం సోనం అలాగే రాజ్ విశ్వ ఎవరైతే ఈ కిల్లర్ సుపారీ కిల్లర్స్ పెట్టుకున్నారో ఆ ముగ్గురు హంతకులు కూడా అదే రోజు రాజాను హత్య చేసిన. అంటే హత్యకు కొద్ది గంటలు కూడా కాదు, బహుశా కొద్ది క్షణాల ముందే వీడియో తీసినట్టుగా అర్థం. మొత్తం ఒకసారి మనం ఆ వీడియో చూస్తే కనుక చాలా క్లియర్ గా కనిపిస్తుంది. వీడియోలో వైట్ షర్ట్ వేసుకుంది సోనం, అలాగే రఘువంశ్ కూడా స్లీవ్లెస్ వైట్ ధరించిన జాకెట్ ధరించిన మనకు దృశ్యాలు కనిపిస్తా ఉన్నాయి. ఇద్దరు కూడా ట్రెక్కింగ్ వెళ్తారు. ఒక్కటి చూడండి, అసలు ఎంత దుర్మార్గం అంటే హనీమూన్ కి వెళ్ళిన కపుల్ ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సోనం దుర్మార్గపు ఆలోచన చూడండి. ఒకసారి సరదాగా గడపాల్సిన ఈ కపుల్ కూడా ఇద్దరు ట్రెక్కింగ్ వెళ్లాల్సిన పరిస్థితి. అంటే వాడు అంటే నమ్మించి ఏ రకంగా గొంతు కోసం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కొద్ది గంటల ముందే తీసిన వీడియో ఇది. సో ఈ వీడియో షూట్ అయిన తర్వాత కాస్త ముందుకు వెళ్ళిన తర్వాతే సరిగ్గా అదే సమయంలో ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడే సోనం ఒక నాటకం ఆడింది. తనకు అలసిపోయాను, ఆయాసంగా ఉంది, నేను నడవలేను, మీరు ముందు నడవండి, నేను వెనుకొస్తానంటూ చెప్పిన పరిస్థితి. సరిగ్గా అక్కడి నుంచే వీళ్ళు ముందు నడిచారు. ఈ రఘువంశ్ ముందు నడుస్తున్నాడు, రఘువంశ్ వెనకాల మిగతా ఈ సుపారీ కిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఆ విశాల్, ఆకాష్, ఆనంద్, కుర్మి ఈ ముగ్గురు కూడా వెనకాల నడిచారు. సరిగ్గా ముందుకు వెళ్ళగానే సోనం వెనక్కి అయిపోయింది కొద్ది అడుగులు. వెంటనే ఆ లోయం ప్రాంతానికి జలపాతం ప్రాంతానికి చేరుకోగానే సరిగ్గా అక్కడి నుంచి వెనకాల నుంచి కత్తిపోటు పొడవును, తలపై కత్తిపోటు పొడవును అటు నుంచి అలాగే ఇంకా వెంటనే సోనం కూడా క్యాచ్ చేసి అటు నుంచి అంటే జలపాతంలో తోసేయడం. ఇదంతా కూడా ఒక డ్రామాటిక్, చాలా ప్రీ ప్లాన్ గా జరిగిన ఇన్సిడెంట్ ఇది. సో దేవ్ సింగ్ అనే ఒక టూరిస్ట్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇదంతా పోస్ట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. రాజా అప్పుడు ఆమెను వెనకాల అనుసరిస్తున్నారు. ఆమె తెల్లని టీషర్ట్ ధరించి కనిపించింది. దాన్ని మేఘాలయ పోలీసులు ఆ ప్రాంతంలో కనుగొన్నారు. ఆమె పాలిథిన్ బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నారు కాబట్టి దాంట్లో రెయిన్ కోట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సోనం అలాగే ముగ్గురు ఎవరైతే సుపారీ కిల్లర్స్ ఉన్నారో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఫాలో చేస్తున్నట్టుగా కనబడుతుంది. సో ఆయన అదే చెప్తున్నారు దేవ్ సింగ్. నిన్న నేను ఈ వీడియోలను తనిఖీ చేసినప్పుడు ఈ ఇండోర్ డేటా రికార్డింగ్ దొరికింది. మేము కిందికి దిగుతున్నప్పుడు వీళ్ళంతా కూడా అప్పుడే సరిగ్గా పైకి ట్రెక్కింగ్ వెళ్తున్నారు. సో ఆ రకంగా ఈ వీడియోలో వీళ్ళకి సంబంధించిన అంశాలు మాకు బయటకు వచ్చాయంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఇది మే 23న జరిగింది. ఇది కరెక్ట్ షిపారా హోమ్ స్టే నుంచి బయలుదేరారు. అక్కడ నుంచి సరిగ్గా అరౌండ్ 5:30 AM బయలుదేరినట్టుగా తెలుస్తుంది. చిరాపుంజి ప్రాంతం ఏదైతే ఉందో చిరాపుంజి ప్రాంతంలో ఆ జలపాతం దగ్గరికి వెళ్తున్న సమయంలోనే ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. హోమ్ స్టే నుంచి అక్కడ నుంచి చెక్అవుట్ చేసి అక్కడ నుంచి బయటికి అలా వెళ్తూ ఇది సరిగ్గా 9:45 అలాగే 10 గంటల ప్రాంతంలో సోనం, రాజా దీనికి సంబంధించిన ఈ వీడియో ఇది. సరిగ్గా 2000 అడుగులు పైకి ట్రెక్ చేస్తూ పైకి దాకా వెళ్ళారు. సో వాళ్ళ వెనకాల ఈ ముగ్గురు కిల్లర్స్ ఫాలో అవుతున్నారు. కుర్మి గానీ, ఆకాష్ రాజ్ గానీ, విశాల్ చౌహాన్ గానీ ఈ ముగ్గురు కూడా ఫాలో అవుతున్నారు. సో ఆ రకంగా ఇది ఆ రోజు సరిగ్గా 23వ తారీఖు వీడియో తీసిన కొద్ది నిమిషాల తర్వాత ఎవిడెన్స్ అంటే ఇది అనుకోకుండా దేవ్ సింగ్ ఒక తీసినటువంటి వీడియో ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ ఒక ఎవిడెన్స్ ప్రస్తుతానికి పోలీసులు ఇదే లాస్ట్ వీడియో, ఇదే చివరి వీడియో రాజా రఘువంశ్. నిజంగా ఎంత దుర్మార్గం అంటే సరిగ్గా ఆ రోజు రఘువంశ్ ని సోనం ఏ రకంగా ట్రెక్కింగ్ అని చెప్పి నడిపిస్తే ఏ రకంగా నమ్మబలిపింది, ఏ రకంగా తీసుకెళ్లి చాలా కిరాతకంగా హత్య చేయించింది అనేది అసలు ఒక విషయం చెప్పండి. అసలు హనీమూన్ వెళ్ళిన వాళ్ళు ట్రెక్కింగ్ చేస్తే ఇలా కష్టపడతారు ఎవడైనా? ఇది సాహస యాత్ర కాదు కదా. సో సోనం దాన్ని కంప్లీట్ గా ఆ పిక్చర్ ని మార్చేసింది, కంప్లీట్ గా ఆ ప్లాన్ మార్చేసింది. ఓవరాల్ గా అక్కడ వెళ్ళడానికి మాత్రమే టికెట్ తీసిన పరిస్థితి, మళ్ళీ తిరిగి రావడానికి కూడా టికెట్ తీయలేదు. అలాగే ఆ 10 లక్షల విలువైన నగలు కూడా తీసుకొచ్చింది. సో ఇవన్నీ కూడా అంటే దోపిడి దొంగలు ఇక్కడ దోపిడి చేసి హతమార్చారు అనే సీన్ క్రియేట్ చేసి కంప్లీట్ గా ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఒకవేళ ఇంకొక మహిళను చంపి కూడా ఆ రఘువంశ రిబార్డ్ పక్కన వేసి ఈ చనిపోయింది కూడా సోనమే నమ్మించే ప్రయత్నం. అది వర్కౌట్ కాలేదు. ఆ రకంగా అంటే కుట్రకు పాల్పడినట్టుగా చాలా క్లియర్ అవుతుంది. సో మొత్తం మీద వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడం, వాటర్ ఫాల్ దగ్గర చంపడం, సోనంతో సహా అందరూ కూడా తోసేయడం ఇదంతా కూడా జరిగింది. సో జూన్ 2న రాజా డెడ్ బాడీని అక్కడ కనుక్కున్నారు. ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ కి తర్వాత ఎంతటి సంచలనమైందో కేసు మీకు తెలిసింది. సో జూన్ 7న తర్వాత సోనం ని కూడా ఇక్కడ గాజీపూర్ ప్రాంతాలకు పోయిన పరిస్థితి. సో రకంగా మొత్తం మీద అంటే వినా కొద్ది అంశాలు బయటపడతాయి. ఇప్పుడు కొత్తగా ఈ లేటెస్ట్ గా వచ్చినటువంటి ఈ వీడియో రిలీజ్ అయిన ఏదైతే వీడియో ఉందో ఒక దేవ్ సింగ్ అనే ఒక టూరిస్ట్ పోస్ట్ చేశారు. సో దాన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థం ఉంది ఇదే
సోనం కిరాతక అనేక ఫోన్లు అవుతాయి. ఇది ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతున్న కోణంలో అతనికి గుర్తొచ్చి ఆ రోజు తను అక్కడే ఉన్నాడు కాబట్టి ఈ అంశంతో ఈ వీడియో పోలీసులకు ఇది ఒక ఎవిడెన్స్ గా కూడా మారబోతుంది. ఎస్ థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో ప్రజెంట్ ఏదైతే వీడియో వైరల్గా మారిందో ఆ వీడియోకి సంబంధించి కూడా ఆ వ్లాగర్ ఎవరైతే ఉన్నారో అక్కడ అతను కూడా అదే టైంలో అక్కడ పర్యటిస్తున్నారు. అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూసిన వీడియో ఏదైతే ఉందో ఆ హత్య జరగడానికి కొన్ని నిమిషాల ముందు సోనం ఇంకా రాజా రఘువంశీ అక్కడ కనిపించారు. ఆ తర్వాత నిందితులు కూడా వాళ్ళని ఫాలో అయ్యారు. ఎవ్వరు లేని నిర్మానుషమైన ప్రదేశానికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ సోనం నిందితులను గైడ్ చేసింది. ఆ నిందితులు రాజా రఘువంశీ దగ్గరికి వెళ్ళి అతన్ని వాళ్ళు తెచ్చుకున్న వెపన్తో కూడా వాళ్ళు అతన్ని హతమార్చారు. ఆ తర్వాత సోనం కూడా నిందితులకు సహాయం చేసింది. ఏదైతే మృతదేహం ఉందో ఆ మృతదేహాన్ని లోయలో పడేయడానికి కూడా సోనం నిందితులకు సహాయం చేసిందని కూడా విచారణలో ఏకంగా సోనమే ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మొత్తం మీద ఏదైతే మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు జరిగిందో ఆ రోజుకు ఒక కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది. ఇవాళ ఒక కొత్త వీడియో కూడా బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఒక హత్య జరగడానికి కొద్ది నిమిషాల ముందు వాళ్ళిద్దరు కూడా ఒక ప్రదేశంలో కనిపించినట్టు కూడా ఒక వ్లాగర్ షూట్ చేసిన వీడియో ప్రజెంట్ అయితే బయటకు వచ్చింది.